కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడిచిన గుంటూరు జీజీహెచ్ సిబ్బంది తీరు మారలేదు. ఇంకా వైసీపీ సేవలోనే జీజీహెచ్ సిబ్బంది తరిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ వచ్చిన జగన్ ఫోటో ఆరోగ్యమిత్ర పేరుతో జీజీహెచ్లో కౌంటర్లు దర్శనమిస్తున్నాయి. పథకం పేరు మారినా బోర్డులో మార్చకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్ అధికారుల తీరుపై కూటమి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంశివరావు అందిస్తారు. సాంశివరావు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినా ఇంకా గుంటూరులో జీజీహెచ్ సిబ్బంది పనితీరు ఇంకా మారలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆరోగ్య మిత్ర పేరుతో నడిచిన పథకాన్ని కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడిచినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవగా ఈ పథకాన్ని మార్చారు. కానీ ప్రభుత్వం మారి 8 నెలలు గడిచినా కూడా ఇంకా జీజీహెచ్లో వైఎస్ఆర్ ఆరోగ్య మిత్ర పేరుతోని కౌంటర్లు ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 8 నెలల పాటు ఇదే పందా కొనసాగుతున్నా కూడా జీజీహెచ్ సిబ్బంది దీన్ని ఇదే కొనసాగిస్తున్నారు. ఈ గుంటూరు జీజీహెచ్ అభివృద్ధిపై స్థానికంగా ఉన్న ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జీజీహెచ్ అభివృద్ధిపైన దాదాపు 5-6 సార్లు సమీక్షలు పెట్టి జీజీహెచ్ పనితీరును మెరుగుపరచాలని ఆయన పలుసార్లు దీనిపై కూడా దృష్టి పెట్టినా కూడా ఇక్కడ జీజీహెచ్ సిబ్బంది కానీ ఇక్కడ వైద్య సిబ్బంది సూపరింటెండెంట్ పనితీరు కూడా మారకపోవడంతో కూటమి కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం మారి 8 నెలలు గడిచింది. అయితే ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ ఆరోగ్య మిత్రను ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు. ఇక్కడ జీజీహెచ్లు ఇంకా వైఎస్ఆర్ ఆరోగ్య మిత్ర కొనసాగింపుపై కూటమి కార్యకర్తలు మండిపడుతున్నారు. చెప్పండి, ఏంటి అసలు ఈరోజు దీన్ని ఎలా చూస్తారు మీరు? జీజీహెచ్లో ఉన్నది మాత్రం కాదు, వార్డులో ఉన్న ప్రతి సచివాలయాల్లో కానీ గవర్నమెంట్ కార్యాలయాల్లో మొత్తంలో కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వం తాలూకా ముఖ్యమంత్రి ఫోటో మీద స్టిక్కర్లు వేశారు తప్పితే కొత్త బ్యానర్లు కూటమి ప్రభుత్వం సంబంధించింది కానీ ఏమీ ఇంతవరకు మార్చలేదు. అది ఎందుకంటే మార్చడానికి వాళ్ళు భయపడుతున్నారా లేకపోతే అసలు ఏంటి అని చెప్పనేది కూటమి నేతలకు కానీ కార్యకర్తలకు కానీ వార్డులో నివసించే ప్రజలకు కానీ అర్థం కావట్లేదు. విషయమైన దానికి సంబంధించి ఎందుకు మార్చట్లేదు ఏంటని చెప్పిన డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్ అని చెప్పని పెట్టాల్సిన జీజీహెచ్ వైద్యులు ఇంతవరకు దాన్ని వైఎస్ఆర్ ఆరోగ్య మిత్రగానే కొనసాగిస్తూ ఉన్నారు. పేషెంట్లకు వాడాల్సిన కొత్త బెడ్షీట్లు తీసుకొచ్చి ఆ పేర్లు కనపడకుండా దాని మీద కప్పిపుచ్చటం. మరి ఇంకా అధికారులు ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి గత ప్రభుత్వం తాలూకా చీకట్లోనే ఇంకా నిద్రిస్తున్నట్టు ఉన్నారు. లేదు, చంద్రబాబు గారు రోజుకు 18 గంటలకు పనిచేసే ముఖ్యమంత్రి గారు పనిచేసే గవర్నమెంట్లో కూడా మొద్దు నిద్రలో ఉండటం మాకు చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. కార్యకర్తలు ఎంతో వేదన చెందుతూ ఉన్నారు కాబట్టి ఈ అధికారులకు విన్నవించుకుంటున్నాము. ప్రతి సచివాలయాల్లో కానీ వైద్య సేవల్లో కానీ యూపీహెచ్సీల్లో కానీ అర్బన్ హెల్త్ సెంటర్లో కానీ ఉన్న ఫ్లెక్సీలు మొత్తాన్ని మార్చాలని చెప్పని గవర్నమెంట్ తరఫున కోరుకుంటూ ఉన్నాము. ఇది మొత్తానికి ఒక్క జీజీహెచ్లోనే కాదు, గుంటూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల గ్రామ వార్డు సచివాలయాలు ఇప్పటికీ కొన్నిసార్ల గత ప్రభుత్వం ఫ్లెక్సీలను మార్చకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫోటో మీద చంద్రబాబు ఫోటోని అంటించి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కూటమి ప్రభుత్వానికి చెందిన కార్యకర్తలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గుంటూరు జీజీహెచ్ అభివృద్ధి పైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నోసార్లు సమీక్షలు పెట్టి దీన్ని గతంలో ఉన్న జీజీహెచ్ కంటే మెరుగైన సేవలు అందించే విధంగా కూడా దీన్ని అభివృద్ధి చేయాలి, మార్పు చేయాలని పదే ఆయన పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ జీజీహెచ్లో వైద్య సిబ్బంది వైద్యుల పనితీరు మార్పు రావటం లేదు. ఇప్పటికైనా మరి ఈ పద్ధతి మార్చుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్. రైట్ సాంశివరావు, థ్యాంక్ యూ.